ఒత్తిడి వల్ల ఏం చెప్తారు మరి అక్కడ ప్రభుత్వానికి ఉన్నటువంటి వెంటనే బీసీ ఒకటే దీంట్లో ప్రధానమైన DSP గారు డిమాండ్ ఎలాంటి 8 మందిని చర్య లేకుండా బేషరతుగా తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఇప్పటి 4000 వరకు కేసులు పెట్టాలి. వారిపైన అదొకటి. చర్యలు రెండోది తీసుకోకుండా కోటి రూపాయలు రిమాండ్ నష్టపరిహారం పంపకుండా కుటుంబానికి. చేస్తున్న ఈ క్రమంలోనే ఇందిరమ్మ అదే ఇల్లు. నాగర్ కర్నూలు జిల్లా రెండోది కేంద్రంలో గవర్నమెంట్ జాబ్. ఇవి ఇవ్వకపోతే వారిని ఏ విధంగానైతే వాళ్ళు దిశ ఎన్కౌంటర్ లో వాళ్ళని తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేస్తే ఒక రెడ్డి అమ్మాయికి జరిగితే ఎన్కౌంటర్ చేసిరో అట్లాగే వీళ్ళకి శిక్ష వేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రజకులు కానీ బీసీ ఎస్టీ మైనార్టీలు ఒక ఉద్యమాన్ని ఒక సైనికుల తయారయ్యి ఈ ప్రభుత్వాన్ని గోరిగట్టేంత వరకు నిద్రపోమనేసి తెలియజేస్తున్నా. 10 సంవత్సరాలు నేనే ఉంటా, నేనే రాజు, నేనే మంత్రి అని ఇట్లాంటి మాటలు కూడా మాట్లాడిన ముఖ్యమంత్రి. అంటే ఇప్పుడు ఎట్లుంటది అంటే కూట్ల రాయి తీయనుడు ఏట్ల రాయి అన్నట్టు ప్రజలకు న్యాయం చేయలేనుడు 10 సంవత్సరాలు అంటే మరి డబ్బులు ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఉంటారేమో కానీ ఇక్కడ ఉన్న పబ్లికే కదా ఆయుధము, ఓటు బ్యాంకు ఆయుధం ఈ జనాలే కదా, ఈ కమ్యూనిటీలే కదా. తెలీదా మాకు? మేమా వాళ్ళనేది 10 సంవత్సరాలు ఉండడం కాదు, ఇంకొక 10 నెలలు ఉంటే గ్రేటు. అది ఆలోచించుకో ఫస్ట్. నువ్వు గతంలో ఫ్యూచర్ ఏం చేయబోతావు కూడా మాకు తెలుసు. అది కూడా మేము నిర్వహిస్తున్నాం. ఫ్యూచర్ లో ఈ ఉద్యమాన్ని ఫ్యూచర్ ఎట్లా తీసుకెళ్లాలనేది ఈ రోజు కార్యాచరణ కూడా ప్రకటిస్తాము. ఖచ్చితంగా విశారదన మహారాజ్ గారి నాయకత్వం ఉంటది, మా నాయకత్వం ఉంటది, బీసీఎస్టీలో కంపల్సరీ ఉంటది. అందరి నాయకత్వంలో వాళ్ళని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏదైతే మిగతా రాష్ట్రాల్లో కనుమరుగైపోయిందో భూస్థాపితమైందో ఈ తెలంగాణ రాష్ట్రంలో భూస్థాపిత అవడానికి వాళ్ళు తీసుకున్న గోతిలో వాళ్ళే తోడుకున్నారు. ఎందుకు రేవంత్ రెడ్డి గారు స్పందిస్తలేరు ఈ ఘటన వెనకాల? ఏముంది అనుకోవచ్చు? మేమేమనుకుంటున్నామంటే రెడ్డిలు కదా, రెడ్డిలు కాబట్టి వాళ్ళ కులాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు వేస్తున్న ఎత్తుగడాలు అనుకుంటున్నాం, వేరే కాదు ఇది. కాబట్టి వాళ్ళకు ఒత్తాస పలుకుంటారు. ఇప్పుడు మా జాతికి అన్యాయం జరిగింది కాబట్టి మేము వచ్చినాం, వాళ్ళు కూడా అంతే కదా. అందుగురించే ఆ రెడ్డిలు కాపాడుకోవడానికే మౌనం వహిస్తుండనేసి మేము అనుకుంటున్నాం.